హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పావుకోళ్ళు కిరీటము 5వ భాగము చివరి భాగము చెప్పుకుందాం. అంతలో మునీశ్వరుడు ధ్యాననిష్ట చాలించి పన్న కుటీరంలోకి వచ్చి మమ్మల్ని చూస్తూనే ఆగ్రహంతో కళ్ళెర చేశాడు. ఎవరు మీరు? నా అనుమతి లేకుండా నా పన్న కుటీరంలోకి అడుగుపెట్టినందుకు మీకెన్ని గుండెలు? మీ వంటి అనుచిత వర్తనులను ఊరికినే విడిచిపెట్టకూడదు అన్నాడు. జ్ఞానసుందరి నవ్వి, ఎందుకు కొరగాని సామాన్య మానవుడివి, నువ్వు మా వంటి దివ్యశక్తి కలవాన్ని ఏం చేయగలవు అంటూ అదృశ్యమైంది. మునీశ్వరుడు క్షణం ఆలస్యం చేయకుండా, ఓహో, మీరు దివ్యశక్తి కలవారన్నమాట. ఓ దివ్యభామిని, నీ అహంకారానికి ఇదే నా శాపం. నువ్వు ఆ అదృశ్య రూపంతోనే జీవితమంతా ఈ భూలోకం యావత్తూ తిరుగుతూ ఉండు. నువ్విక కిన్నెర లోకంలోకి వెళ్ళలేవు అంటూ శపించాడు. అటు పిమ్మట నా దిక్కు తిరిగి, నువ్వు ఆ అహంకారివైన దివ్యభామినికి అన్నలాగా ఉన్నావు. పెద్దవాడివై ఉండి కూడా ఆమెకు భయం చెప్పలేకపోయావు. అందుచేత నువ్వు కూడా మీ చెల్లెలతో పాటే భూలోకంలో సంచరిస్తూ ఉండు. నీకు ఆకాశగమనం ఉంటుందే తప్ప మిగతా శక్తులన్నీ నశించిపోతాయి. నువ్వు కిన్నెరలోకం వెళ్ళలేవు అంటూ నన్ను కూడా శపించాడు. అంతలో జ్ఞానసుందరి అదృశ్య రూపంలో నా సమీపంగా వచ్చి, అన్నయ్య, నేను అదృశ్య రూపం నుంచి తిరిగి మామూలు స్థితికి రాలేకపోతున్నాను. ఈ మునీశ్వరుడు మహాశక్తి సంపన్నుడిలాగా ఉన్నాడు అంటూ దుఃఖించసాగింది. నేను మునీశ్వరుడికి చేతులు జోడించి, స్వామి, మాకు ఈ లోకంలోని ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు తెలియవు. మేము ఈ లోకం రావటం ఇదే మొదటిసారి. తెలియని తప్పిదానికి అంత పెద్ద శాపం ఇవ్వటం అన్యాయం. మమ్మల్ని క్షమించి శాపాన్ని ఉపసంహరించుకోండి అంటూ ప్రాధేయపడ్డాను. కొంతసేపటికి ముని శాంతించి, నాయనా, నా వాక్కు అమోఘం. శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి నాకు లేదు. అయినా శాపాంతం తెలియజేస్తాను. ఇక్కడికి తూర్పున సముద్రం మధ్యలో మలయద్వీపం అనే ప్రదేశమున్నది. అక్కడ నాగకుండలి అనే రాక్షసి ఉన్నది. అది మహాభయంకరమైనది. దాని కళ్ళల్లోకి చూసిన వారెవరైనా సరే శిలలుగా మారిపోతారు. దాని తల నరికి తీసుకువెళ్లేందుకు ఒక వీర యువకుడు ఇటుగా వస్తాడు. మీరిద్దరూ అతడికి తగిన సాయం చేయండి. నాగకుండలి రాక్షసిని సంహరించిన తర్వాత నీ చెల్లికి తిరిగి యథారూపు వచ్చేస్తుంది. అయితే ఆమె ఆ వీర యువకుణ్ణి వివాహం చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే మీరు కిన్నెరలోకం వెళ్లే యోగ్యత కలుగుతుంది అని శాపాంతం తెలియజేశాడు. ఆ తర్వాత మునీశ్వరుడే ఆశ్రమం వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు ముగ్గురు బూడిద రంగు ముసలమ్మల గురించి, దేవకన్యల దగ్గర ఉండే 3 దివ్య వస్తువుల గురించి చెప్పి మరీ వెళ్ళాడు. ఇది మా వృత్తాంతం అంటూ మధుసూదనుడు చెప్పాడు. అప్పటికి తూర్పు తెల్లవారుతున్నది. వాళ్ళు సముద్రం పైగా ఆకాశంలో ఎగురుతూ కొంతసేపటికి మలయద్వీపం పైకి వచ్చారు. అదుగో, మనకు సూటిగా 5000 అడుగుల క్రిందన నీటితో చుట్టుకొనిబడి ఉన్న భూప్రదేశమే మలయద్వీపం. మనకు కావలసిన నాగకుండలి రాక్షసి అక్కడే ఉంటుంది. ప్రస్తుతం అది ఇంకా నిద్ర లేవలేదు. సగరుడు క్రిందకు వెళ్ళి దాని నిద్ర లేపటం, అది లేవగానే తన ఖడ్గంతో దాని శిరస్సు ఖండించడం ఒకేసారి జరగాలి అంది జ్ఞానసుందరి. మధుసూదనుడు సగరుణ్ణి ఆలింగనం చేసుకుని, మిత్రమా, నీ చాకచక్యము తెలివితేటల మీదే మా బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి. లోగడ నీ డాలును తెల్లగా అద్దంలాగా తోముకోమని చెప్పాను. నువ్వు అలాగే చేశావు. ఎందుకో తెలుసా? నువ్వు నాగకుండలి రాక్షసు ముందు నిలబడినా దాని ముఖంలోకి చూడకూడదు. నువ్వు మాయా కిరీటాన్ని ధరించవలసి ఉంటుంది. నువ్వు మాయా రూపంలో ఉన్నా సరే దాని ముఖంలోకి చూడవద్దు. తల వెనక్కి తిప్పి అద్దంలో మెరిసే డాలులో దాని ముఖంలోకి చూస్తూ నేనిచ్చిన ఖడ్గంతో దాని శిరస్సు ఒక్క వ్రేటుకు ఖండించాలి. ఖండించిన వెంటనే శిరస్సును తీసి మాయా సంచిలో భద్రపరచాలి. రాక్షసు చనిపోయింది కదా అని దాని ముఖంలోకి చూసేసావు సుమా, చనిపోయినా సరే దాని శిరస్సు చూడకూడదు. అలా చూసిన వారెవరైనా సరే శిలాప్రతిమ అయిపోవలసిందే. జాగ్రత్త అని హెచ్చరించాడు. ఆ తర్వాత సగరుడు
వారి వద్ద సెలవు తీసుకొని ఎగిరే పావుకోళ్ల సహాయంతో నెమ్మదిగా క్రిందకు దిగటం ప్రారంభించాడు. అతడలా దిగుతూ మాయా కిరీటాన్ని నెత్తిమీద పెట్టుకున్నాడు. అది పెట్టుకున్న వెంటనే సగరుడు అదృశ్యమైపోయాడు. అతడు ఎలాగైతేనేమి ద్వీపం మధ్యగా దిగాడు. దిగుతూనే డాలులో చూసుకుంటూ ద్వీపం యావత్తు నాగకుండలి రాక్షసి కోసం గాలించడం ప్రారంభించాడు. మీరలా గాలించడం ప్రారంభిస్తే రాక్షసి ఆచూకీ తెలుసుకునేసరికి మళ్ళీ చీకటి రాత్రి వచ్చేస్తుంది అన్న మాటలు వినిపించి, ఓహో, జ్ఞానసుందరి గారు కూడా నన్ను వెన్నంటే వస్తున్నారా ఏమిటి? మీకు ఆ రాక్షసి ఎక్కడ ఉన్నదో తెలిసే ఉంటుంది, త్వరగా చెప్పండి అన్నాడు సగరుడు. అదుగో ఆ గుబురు చెట్ల మధ్య ఎత్తున ఆసనం ఒకటి ఉంటుంది. రాక్షసి దాని మీద పడుకొని ఉంటుంది. వెళ్ళి చూడండి అంది జ్ఞానసుందరి. సగరుడు అదృశ్య రూపంలో అక్కడికి వెళ్ళాడు. నిజంగానే అక్కడొక పెద్ద ఆసనం మీద పడుకొని నిద్రపోతున్న రాక్షసి కనిపించింది. దాని నెత్తి మీద వెంట్రుకలకు బదులు చిన్న పెద్ద పాములు బుసలు కొడుతూ పైకి లేస్తూ ముడుచుకుంటూ కనిపించాయి. అదంతా సగరుడు డాలులో చూశాడు. నెమ్మదిగా మొల నుంచి వంకరగా కొడవలి మాదిరిగా ఉన్న ఖడ్గాన్ని తీశాడు. అయితే అతడికి ఒక సమస్య వచ్చి పడింది. రాక్షసు చూస్తే హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నది. నిద్రపోతున్న వాళ్ళని చంపటం మహాపాపం. అదీగాక నిద్రపోతుండగా తల నరగటం అంత తేలికైన పని కాదు. అందున ఒక్క వ్రేటుకు నరగటం సాధ్యం కాదు. ఏం చేయాలో సగరుడికి అర్థం కాలేదు. అయినా అతడొక నిశ్చయానికి వచ్చి నెమ్మదిగా నాగకుండలి రాక్షసి నిద్రపోతున్న ఆసనం సమీపంగా వచ్చి వెనుదిరిగి నిలుచున్నాడు. అతడికి డాలులో రాక్షసి ముఖం స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ వెంటనే సగరుడు తన చేతిలో ఉన్న కత్తితో దాని తొడ మీద గట్టిగా చరిచి, ఏ నాగకుండలి రాక్షసి, లేచి కూర్చో, నేను తీసుకువెళ్ళడానికి మృత్యువు వచ్చింది అన్నాడు. దెబ్బతో బాటే రాక్షసి దిగ్గున లేచి అటు ఇటు చూసింది. దానికి సగరుడి మాటలు వినిపించాయి. అయితే మనిషి మాత్రం కనిపించడం లేదు. అతడి డాలు కత్తి రాక్షసికి కనిపించడంతో అది ఆగ్రహంతో కనిపించని సగరుడి మీదకి రాబోయింది. అదే అదనుగా సగరుడు డాలులో చూస్తూ రాక్షసి కంఠానికి గురి చూసి కత్తి విసిరాడు. కత్తి దెబ్బ తగులుతూనే నాగకుండలి రాక్షసి తల తెగి నేల మీద దబీమంటూ పడిపోయింది. సగరుడు ఆలస్యం చేయకుండా దాని శిరస్సు తీసుకొని మాయా సంచిలో భద్రపరుచుకున్నాడు. ఆ తర్వాత పావుకోళ్ల సహాయంతో తిరిగి రివ్వున ఆకాశ మార్గంలోకి ఎగిరి మధుసూదనుడు ఉన్న చోటికి వచ్చాడు. అక్కడ ఓ అందాల భామ నిలుచుని మధుసూదనుడితో మాట్లాడుతూ ఉండటం అదృశ్య రూపంలో ఉన్న సగరుడికి కనిపించింది. బహుశా ఆమె జ్ఞానసుందరి అయి ఉంటుందని సగరుడు నిశ్చయించుకున్నాడు. మీరు జ్ఞానసుందరి అనుకుంటాను. మిమ్మల్ని చూసే భాగ్యం ఇన్నాళ్లకు కలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు సగరుడు. జ్ఞానసుందరి సిగ్గుపడుతూ, మీరు వచ్చిన కార్యం నెరవేరింది. మనందరి కోరికలు నెరవేరాయి. ఇక మీరు మాయా కిరీటాన్ని తీసేయవచ్చు అంది. ఓహో, దీని సంగతే మర్చిపోయాను సుమా అంటూ సగరుడు నెత్తిమీద ఉన్న మాయా కిరీటాన్ని తీసి చేతబుచ్చుకున్నాడు. మధుసూదనుడు సగరుణ్ణి ఆలింగనం చేసుకొని, మా చెల్లెలి శాపం తీరింది. ఆమె నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నది. నీ ఉద్దేశమేమిటి అన్నాడు. నా ఉద్దేశానికేముంది? మీరింత సహాయం చేసినప్పుడు ఈ విధంగానైనా నా కృతజ్ఞత తెలియజేయటం నా కర్తవ్యం కాదా? జ్ఞానసుందరిని నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను. అయితే ఇప్పుడు కాదు. మా నాన్న శాపగ్రస్తుడై భూలోకంలో ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఆయనకు శాప విముక్తుణ్ణి చేయాలి. మా తల్లిదండ్రులను కలిసిన తర్వాత కిన్నెరలోకం వచ్చి పెద్దల సమక్షంలో మీ చెల్లెల్ని వివాహం చేసుకుంటాను అన్నాడు సగరుడు. మధుసూదనుడు చెల్లెలి వంక చూస్తూ, అమ్మా జ్ఞానసుందరి, నువ్వు మన లోకం వెళ్ళి ఈ విషయాలన్నీ అమ్మకు నాన్నగారికి తెలియచేయి. నేను బావగారితో వెళ్ళి అన్ని విషయాలు చూసుకొని అందరం కలిసే మన లోకం వస్తాము అని చెప్పాడు. అందుకు జ్ఞానసుందరి అంగీకరించి సగరుడి వద్ద సెలవు తీసుకొని ఆకాశ మార్గాన కిన్నెరలోకం దిక్కుగా సాగిపోయింది. ఆ తర్వాత సగరుడు, మధుసూదనుడు
గాలిలో ఎగురుతూ వజ్రపురి దిక్కుగా బయలుదేరారు. ఆ విధంగా ఆకాశ మార్గాన వస్తున్న వారికి మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలి దహించుకుపోసాగింది. ఏమండి బావగారు, అదుగో మన క్రిందుగా ఏదో జలాశయము, అక్కడ ఫలవృక్షాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. క్రిందకి దిగి ఆకలి చల్లార్చుకొని తిరిగి ప్రయాణం సాగించవచ్చు కదా అన్నాడు మధుసూదనుడు. సగరుడు అందుకు అంగీకరించడంతో ఇద్దరూ భూమికి దిగి వచ్చారు. భూమికి దిగి వచ్చిన తర్వాత వారికి జలాశయం సమీపంగా ఓ పిచ్చివాడు అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు. అతడు అచ్చుగుద్దినట్లు సగరుడి మాదిరిగానే ఉన్నాడు. ఆ పోలిక చూస్తూనే మధుసూదనుడి మెదడులో ఏదో తళుక్కున మెరిసింది. అతడా పిచ్చివాడి సమీపంగా వెళ్ళి, చూడు మహానుభావా, నువ్వు గంధర్వ లోకాధిపతివైన వజ్రనాభుడివి కుమారుడివి కదూ, నీ పేరు చంద్రశేఖరుడేనా అని అడిగాడు. అవును బాబు, మీరెవరు అన్నాడు చంద్రశేఖరుడు. మధుసూదనుడు సగరుణ్ణి చూపిస్తూ, అతని పేరు విజయశేఖరుడు, విరూపాక్షికి నీకు పుట్టిన కుమారుడు అంటూ చెప్పాడు. అది వింటూనే చంద్రశేఖరుడు కొడుకుని అక్కున చేర్చుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. సగరుడు తన సంగతి, తల్లి సంగతి వివరించి చెప్పాడు. ఎక్కడ నాయనా నీ తల్లి, నన్నొక్కసారి అక్కడికి తీసుకువెళ్ళు బాబు అన్నాడు చంద్రశేఖరుడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ముందుగా బెస్తపల్లెకు వచ్చారు. అయితే బెస్తపల్లె యావత్తూ శోక సముద్రంలో మునిగి ఉంది. దానికి కారణము, సగరుడు అటు వెళ్ళగానే సింహదమనుడు అంగరక్షకులతో సహా వచ్చి విరూపాక్షిని చెరబట్టి రాజధానికి తీసుకువెళ్ళాడు. అడ్డు వచ్చిన బెస్త యువకుల్ని చిత్రహింసల పాలు చేశాడు. పురంధరుడు గాయాలతో మంచమెక్కాడు. అదంతా చూస్తూనే, పల్లె ప్రజలు చెప్పిన ఘోర దురంతం వింటూనే సగరుడు ఆగ్రహావేశాలతో భగ్గున మండిపోయాడు. వాడి సరస్సు ఒక్క వ్రేటుకు తెగ నరుకుతాను, వాడి పీడ ప్రజలకు లేకుండా చేస్తాను అన్నాడు. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు దేనికి తెచ్చుకోవటం అంటూ మధుసూదనుడు సగరుడు చెవిలో ఏదో చెప్పాడు. సగరుడు తండ్రిని బెస్తపల్లెలో ఉంచి మాయా సంచిని తీసుకొని మధుసూదనుని వెంటబెట్టుకొని తిన్నగా వజ్రపురికి వచ్చాడు. సగరుణ్ణి చూస్తూనే సింహదమనుడు లేని నవ్వు తెచ్చిపెట్టుకొని, ఓహో వీరకుమారా, వచ్చావా? చెప్పిన కార్యం నెరవేర్చుకొని వచ్చి ఉంటావు అవునా అన్నాడు. సగరుడు కోపాన్ని లోలోన అణిచిపెట్టుకొని, చిత్తం మహారాజా, నాగకుండలి రాక్షస శిరస్సు ఖండించి తెచ్చాను. మీరు దాన్ని మదనమంజరికి బహూకరించి ఆమెను దివ్యంగా వివాహం చేసుకోవచ్చు అన్నాడు. ఏది ఆ శిరస్సు చూపించు. ఆ నాగకుండలి రాక్షస శిరస్సు తీసుకురావటం అంత తేలిక కాదని చెబుతారే, నువ్వెలా తీసుకువచ్చావో అర్థం కాకుండా ఉన్నది అన్నాడు సింహదమనుడు. ప్రభూ, ఆ శిరస్సు ఎలా ఉందో చూపించమనండి. బహుశా ఏ చచ్చిన అడవి మనిషి తలకాయో నరికి తెచ్చి ఉంటాడు అన్నారు సభలో నుంచి ఎవరో. దానికి సభలోని వారంతా గొల్లుమన్నారు. వీళ్ళను చూస్తుంటే యథారాజా తదా ప్రజలాగానే కనిపిస్తున్నారు. ఎవరి గురించి జాలి పడాల్సిన అవసరం లేదు, నేను చెప్పిన విధంగా చేయి అన్నాడు మధుసూదనుడు నెమ్మదిగా. సగరుడు సభికుల వంక దృష్టి సారించి అటు పిమ్మట సింహదమనుడి దిక్కు తిరిగి, ప్రభు, నేను నిజంగా నాగకుండలి రాక్షసి తల నరికి తెచ్చాను. ఆ ప్రయత్నంలో నేనెన్ని బాధలు పడ్డానో నా స్నేహితుడికి తెలుసు. ఆ గాథ మీకు వినిపిస్తాను. ఆ తర్వాత నాగకుండలి రాక్షసు యొక్క తల చూపిస్తాను. ఇక్కడ ఉన్న రాజోద్యోగుల్ని, దండనాయకుల్ని, సైన్యాధిపతుల్ని సభకు పిలిపించండి. ఈ మహాద్భుత శిరస్సును అందరూ ఒక్కసారే చూడటం న్యాయం కదా అన్నాడు. సింహదమనుడు తక్షణము తన అనుచరులైన దండనాయకుల్ని, సైన్యాధిపతుల్ని, రాజోద్యోగుల్ని సభకు పిలిపించాడు. అప్పుడు సగరుడు జరిగిన వృత్తాంతం యావత్తూ వాళ్లకు చెప్పాడు. ఆ తర్వాత మాయా సంచిని పైకెత్తి, మహాజనులారా, సింహదమన మహారాజుకు నమ్మిన బంటులారా, ఇదిగో రాక్షస శిరస్సును పైకి తీస్తున్నాను. అందరూ రాక్షసి కళ్ళల్లోకి పరీక్షగా చూడండి. చచ్చిన రాక్షసి కళ్ళు తెరుచుకొనే ఉంటాయా అని ఆలోచించకండి. చనిపోయినా సరే దాని కళ్ళు తెరుచుకొని మనల్ని చూస్తూనే ఉంటాయి అంటూ సగరుడు సంచిలో చేయి పెట్టి
రాక్షస శిరస్సును పైకి తీసి ఎత్తిపుచ్చుకున్నాడు. అయితే అతడు రాక్షసి తల వెనక భాగం తన వైపు ఉండేటట్లు జాగ్రత్త పడ్డాడు. సింహదమనుడు అతనితో బాటే సభాసదులు యావత్తూ రాక్షసి తలలోని కళ్ళను చూస్తూనే ఎక్కడి వారక్కడ శిలాప్రతిమల్లాగా మారిపోయారు. ఆ విషయం తెలిసి దండెత్తి వచ్చిన మిగతా సైనికుల్ని, రాజబంధువులని సగరుడు, మధుసూదనుడు కలిసి యమపురికి పంపించి వేశారు. తర్వాత సగరుడు తల్లి చెర విడిపించి ఆమెను బెస్తపల్లెకు తీసుకువచ్చాడు. అంతా సవ్యంగానే జరిగింది. ఇప్పుడు జరగవలసిన కార్యమేమిటో ఆలోచించండి అన్నాడు మధుసూదనుడు. అతనికి చెల్లెలి వివాహం కనుల పండువగా చూడాలన్న ఆకాంక్ష ఎక్కువైంది. విరూపాక్షి భర్త దిక్కు తిరిగి, ఏమండి, మా నాన్నగారిని చూసి చాలా కాలమైంది. ఒకసారి మగధ దేశం వెళ్ళి వస్తే బాగుంటుంది అంది. అందుకు చంద్రశేఖరుడు అంగీకరించాడు. నీ ఉద్దేశమేమిటి బాబు? తాతగారిని చూడాలన్న కోరిక నీకు లేదా అంది విరూపాక్షి సగరుడితో. నాకు మీ తండ్రిగారిని చూడాలన్న కోరిక లేదు. నిన్ను దిక్కులేని దానిలాగా ఒంటి స్తంభపు మేడలో పెట్టి పెంచిన అతడేం తండ్రి? నాకు ప్రస్తుతం మనసులో రగులుతున్న కోరిక ఒక్కటే. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా గంధర్వలోకం పైకి దండెత్తి వెళ్ళి గంధర్వరాజుని పదవీభ్రష్టుణ్ణి చేసి ఆ సింహాసనం మీద నా తండ్రిని కూర్చుండబెట్టాలని ఉంది. కన్న కొడుకు గదా అన్న మమకారం కూడా లేకుండా అతను నా తండ్రిని అడవులు పాలు చేశాడు. ఓ మానవకాంతని వివాహం చేసుకోవటం ఎటువంటి నేరమో అడిగి తెలుసుకుంటాను. సరి అయిన సమాధానం చెప్పలేకపోయాడో ఆ గంధర్వరాజుకు నా కరవాలమే సమాధానం చెబుతుంది అన్నాడు సగరుడు. భేషు సగరకుమారా, వీరోచితంగా మాట్లాడావు అన్నాడు మధుసూదనుడు. అమ్మా, నేను గంధర్వలోకం మీదకి దండెత్తి వెళుతున్నానమ్మా. నా గురించి మీరెవరూ ఆందోళన పడకండి. ఇదిగో కిన్నెర కుమారుడైన మధుసూదనుడు నాకు అండగా ఉన్నాడు అంటూ సగరుడు ముందుకి అడుగు వేయబోయాడు. అదే సమయంలో కొందరు వ్యక్తులు బెస్తపల్లెకు వచ్చారు. వాళ్ళు పెద్ద మనుషుల్లాగా ఉన్నారు. వాళ్ళు వస్తూనే సగరుడికి నమస్కరించారు. ఎవరండి మీరు అని సగరుడు వాళ్ళని ప్రశ్నించాడు. వాళ్ళు చేతులు జోడించి, వీరయువక, నీ మూలంగా మాకొక మంచి జరిగింది. మంచి వెనక చెడు ఎప్పుడూ పొంచి ఉంటుంది కాబట్టి మాకు పెను ఆపద కూడా సంభవించింది. మంచి చేయగలిగిన వాడే చెడును తుదముట్టించగలడు కూడా. అందుకే మీ సహాయం కోసం వచ్చాము అన్నారు. ఆ మాటలకు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. సగరుడు వాళ్ళ వంక అయోమయంగా చూస్తూ, మీరెవరో నాకు తెలీదు. మీరు చెప్పేది ఏమిటో కూడా నాకు అర్థం కావటం లేదు. వివరంగా చెప్పండి అన్నాడు. వీరకుమారా, మేము వజ్రపురికి సంబంధించిన న్యాయమూర్తులము. అయితే ఇంతకాలము మేము సింహదమనుని దమననీతికి భయపడి నామమాత్రంగా న్యాయమూర్తులమని పెంచుకున్నాము. మీ దయ వల్ల మాకు సింహదమనుని అనుచరుల బెడద లేకుండా పోయింది. అది మీరు మాకు చేసిన మంచి. మిమ్మల్ని వజ్రపురికి మహారాజుగా నిర్ణయించి అది మీకు తెలియజేయాలని అనుకుంటూ ఉండగా మగధ దేశాధిపతి అయిన ప్రచండవర్మ మన దేశం మీదకి దండెత్తి వస్తున్న సంగతి చారుల వల్ల మాకు తెలిసింది. మీరు మాకు ప్రభువులు కనుక ఈ విషయం మీతో మనవి చేద్దామని ఇలా వచ్చాము. ఆ తర్వాత మీ ఇష్టం అన్నారు వాళ్ళు. ఆ దండెత్తి వచ్చే ప్రచండవర్మగారు మీ తాతగారే నాయనా అంది విరూపాక్షి. తాత అయినా తండ్రి అయినా అన్యాయాన్ని సహించి ఊరుకోవటం క్షత్రియ ధర్మం కాదు. మంచిగా చెప్పి చూస్తాను. వినకపోతే యుద్ధమే శరణ్యం. జయాపజయాలు దైవాధీనాలు కాబట్టి ఏం జరిగినా నువ్వు దుఃఖించవలసిన పని లేదు అంటూ సగరుడు మధుసూదనుణ్ణి న్యాయమూర్తుల్ని వెంటబెట్టుకుని వజ్రపురికి వచ్చాడు. ఆసరికే ప్రచండవర్మ సైన్యాలు వచ్చి సరిహద్దు ప్రాంతంలో డేరాలు వేసి ఉన్నాయి. సగరుడు తానెవరైంది వివరంగా ఓ లేఖ రాసి అందులో ముట్టడి ఆపు చేసి వెనుదిరిగిపోవలసిందిగా సలహా చెప్పాడు. ఆ సలహా ప్రచండవర్మకు నచ్చలేదు. ఆ తర్వాత ఇరు సేనలకు పోరు బ్రహ్మాండంగా కొనసాగింది. ఆ యుద్ధంలో సగరుడు ప్రచండవర్మ తల నరికి విజయం సాధించాడు. ఆ యుద్ధం జరిగిన వెంటనే సగరుడు వజ్రపురి సింహాసనం మీద కూర్చొని పట్టాభిషేకం బ్రహ్మాండంగా జరుపుకున్నాడు. పట్టాభిషేకం జరిగిన 3వ రోజున సగరుడు
మాయా పావుకోళ్లను ధరించి గంధర్వలోకం బయలుదేరి వెళ్ళాడు. తన సభలో అడుగుపెట్టిన మానవుణ్ణి చూస్తూనే వజ్రనాభుడు ఆగ్రహించి, ఎవరు నువ్వు అంటూ గద్దించాడు. దానికి సగరుడు నవ్వి, నేను నీ మనవుణ్ణే తాతయ్య. నా తల్లిని నన్ను చిన్నతనంలో పెట్టెలో పెట్టి ఈ లోకంలో నుంచి భూలోకానికి త్రోసివేశావు. జ్ఞాపకం లేదా? నా తండ్రి చంద్రశేఖరుడు తాతయ్య అన్నాడు. నువ్వు నా మనవుడివా నాయనా? ఇలా రా బాబు అన్నాడు వజ్రనాభుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ. నువ్వు నన్ను మభ్యపెట్టలేవులే తాతయ్య. నేనిక్కడికి వచ్చింది నీ ఒడిలో కూర్చోవటానికి కాదు. నిన్నొక విషయం అడిగిపోదామని వచ్చాను. అదేమంటే, మా నాన్నగారి శాపం ఉపసంహరించుకొని వారికి రాజ్యాధికారం కట్టబెడతావా, లేక నాతో యుద్ధం చేసి సింహాసనాన్ని వదులుకుంటావా? ఏదో ఒకటి తేల్చి చెప్పు అన్నాడు సగరుడు. వజ్రనాభుడు నవ్వి, ఇంత బతుకు బతికి మనవుడితో యుద్ధం చేయటమా? వద్దు బాబు. ఇదిగో మీ నాన్నగారి శాపాన్ని ఉపసంహరించుకుంటున్నాను. అంతేకాదు, నా కొడుకుని కోడల్ని ఇక్కడికి రప్పిస్తాను అంటూ అతను వాళ్లను ధ్యానించాడు. తక్షణం అక్కడ చంద్రశేఖరుడు, విరూపాక్షి ప్రత్యక్షమయ్యారు. నాయనా చంద్రశేఖర, నేను వృద్ధుణ్ణి అయ్యాను. ఇక నుంచి ఈ రాజ్యాన్ని నువ్వే ఏలుకో అన్నాడు వజ్రనాభుడు కొడుకుతో. ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు లేని చోట నాకు ఉండాలని లేదు. దేవలోకాల్లోని జీవితం అంతా ఒట్టి యాంత్రికం. ఈ దివ్య జీవితం నాకు అవసరం లేదు. నాకు అందమైన భార్య ఉంది. పౌరుష ప్రతాపాలు, సిరి సంపదలుగా కలిగిన వీరకుమారుడున్నాడు. వీళ్ళ చల్లని నీడలో నా జీవితాన్ని ప్రశాంతంగా గడిపేస్తాను అంటూ చంద్రశేఖరుడు గంధర్వ లోకాధిపత్యాన్ని తృణీకరించాడు. ఆ తర్వాత అందరూ కలిసి తిరిగి వజ్రపురికి వచ్చారు. మధుసూదనుడు కిన్నెరలోకం వెళ్ళి అందర్నీ తీసుకువచ్చాడు. పెద్దల సమక్షంలో సగరుడికి, జ్ఞానసుందరికి దివ్యంగా వివాహం జరిగిపోయింది. మగధ దేశానికి రాజు ఎవరూ లేకపోవటం వల్ల సగరుడు వజ్రపురితో బాటే మగధ దేశాన్ని కూడా పరిపాలిస్తూ బహుకాలం జీవించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.